వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మెట్రో సాధనా సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ వరకు మెట్రో మంజూరు చేయాలని జీడిమెట్ల గాంధీ విగ్రహం వద్ద శాంతి ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. మేడ్చల్ మెట్రో సాధనా సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల గాంధీజీ విగ్రహం వద్ద శాంతి ధర్నా నిర్వహించారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో రైళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివేకానంద సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ మెట్రో సాధనా సమితి సభ్యులు మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఫేజ్ 2 మెట్రో విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేయడం ద్వారా మేడ్చల్ నుండి హైసిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు ప్రయాణం వెసులుబాటు సాఫీగా ఉంటుందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేస్తుందని కోరుకున్నట్లుగా తెలిపారు. మాకు కావాలి, మాకు కావాలి, we demand, మేడ్చల్ మెట్రో సాధిద్దాం, మేడ్చల్ మెట్రో సాధిద్దాం. We want justice, we want justice, we want justice. నార్త్ హైదరాబాద్ కి కావాలి, మేడ్చల్ మెట్రో, నార్త్ హైదరాబాద్ కావాలి, మేడ్చల్ మెట్రో, నార్త్ హైదరాబాద్ కావాలి, మేడ్చల్ మెట్రో, న్యాయం కావాలి, కావాలి, మాకు కావాలి. మేడ్చల్ మెట్రో కావాలి. We demand, మేడ్చల్ మెట్రో, we demand, మేడ్చల్ మెట్రో, we demand, మేడ్చల్ మెట్రో, మేడ్చల్ మెట్రో సాధిద్దాం. we demand, మేడ్చల్ మెట్రో, we demand, మేడ్చల్ మెట్రో, మాకు కావాలి, మేడ్చల్ మెట్రో, మాకు కావాలి, మేడ్చల్ మెట్రో, సాధిద్దాం. మేడ్చల్ మెట్రో, సాధిద్దాం సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దాం. కావాలి, మేడ్చల్ మెట్రో కావాలి, 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 మేడ్చల్ మెట్రో కావాలి, we demand, మేడ్చల్ మెట్రో, we demand, మేడ్చల్ మెట్రో. సాధిద్దాం, సాధిద్దాం. तानाशाही नहीं चलेगा. We want justice. We want justice. मेडल मेट्रो साधिद्दाम. मेडल मेट्रो साधिद्दाम. We demand, मेडल मेट्रो, we demand, मेडल मेट्रो, మాకు కావాలి, मेडल मेट्रो कावाली, మాకు కావాలి, मेडल मेट्रो कावाली, మాకు కావాలి. मेडल मेट्रो कावाली. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. ఖండిగా గత 8-9 నుంచి మీరు విమానంగా పోరాటం చేస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. మాకు న్యాయమైన హక్కు ఖచ్చితంగా రావాలని చేస్తా ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. పెద్ద ఎత్తున రేపు పొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా సంవత్సరం టైం ఇవ్వాలి విపక్ష పార్టీ అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేవనెత్తాం. కానీ దీనికి సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు రాలేదు. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, అన్ని వేదికలపైన కానివ్వండి, తప్పకుండా ప్రజా గొంతుగా వినిపించి మేడ్చల్కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మహానగరంలో సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఈరోజు రోడ్లకు విస్తరణకు పని లేవు. ఈరోజు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అటకెక్కించేసినారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఇది మొదటి ఒక ధర్నా కార్యక్రమం, మొదటి నిరసన కార్యక్రమం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే వరకు కూడా మా పోరాటం ఆపబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఏవైతే స్థానికంగా ఉన్నటువంటి సాధన సమితి మెట్రో రైలు రావాలని చెప్పేసి కరాఖండిగా గత 8-9 నుంచి మీరు విమానంగా పోరాటం చేస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. మాకు న్యాయమైన హక్కు ఖచ్చితంగా రావాలని చేస్తా ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. పెద్ద ఎత్తున రేపు పొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా సంవత్సరం టైం ఇవ్వాలి విపక్ష పార్టీ అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేవనెత్తాం. కానీ దీనికి సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు రాలేదు. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, అన్ని వేదికలపైన కానివ్వండి, తప్పకుండా ప్రజా గొంతుగా వినిపించి మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇస్తా ఉన్నారు.
గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ఉద్యమం ప్రజల నుంచి పుట్టుకొస్తా ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రియల్ ఎస్టేట్ కోణంలో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. తాను ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తా ఉన్నారని చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అంటా ఉన్నాడు. మరి అక్కడ కూడా ఆ స్థలాలన్నీ కూడా సేకరించి బడా బావులకి ఆ ప్రాంతం అంతా కూడా అప్పచెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే రియల్ ఎస్టేట్ కోణంలోనే భూములు సమీకరించుకొని భూముల వ్యాపారాలు చేయడమే తప్ప ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ప్రజలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, మరి తన యొక్క సాంకేతికం కూడా సైంటిఫిక్ గా కూడా ఆలోచన చేసి ఎక్కడేం అవసరం ఉందో తెలియకుండా ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థత ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంటే బాధపడుతున్న పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ మేడ్చల్ మెట్రో సాధన సమితి వారి డిమాండ్ ప్రధానంగా న్యాయమైన డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా దీని అవసరాన్ని గుర్తించి దీన్ని ప్రతిపాదించింది కూడా. కాబట్టి దాన్ని రద్దు చేసి తన ఒక ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో లేని తీవ్రంగా ప్రజలు ఖండిస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా ఉండి న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే వరకు కూడా మేము పోరాటం ఖచ్చితంగా చేస్తాం, దీనికి సహకరిస్తాం. ఈ యొక్క ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా చేపడతాం. ఇప్పటికే 25,000 పైచులకు 1,00,000 మంది వరకు కూడా సంతకాల సేకరణ జరుగుతా ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి దీన్ని ఇంత ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాన్ని కూడా విస్మరించి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని విస్మరిస్తా ఉన్నాడు, మహారాణా నగరాన్ని విస్మరిస్తా ఉన్నాడు. కేవలం తన ఊహానగరం అయితే ఫోర్త్ సిటీ అని పదే ఉన్నారు. ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి, మేడ్చల్ రూట్ లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చేస్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి, ఉత్తర ప్రాంతానికి, హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైల్ గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి. కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క మా సుచిత్ర కానివ్వండి, జిడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడనో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది మాత్రము ఈ నిర్ణయాన్ని సమితి ఏర్పడ్డది. దాని ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 6-7 ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. బోయినపల్లిలో, మన సుచిత్రలో, మేడ్చల్లో, ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర 2 సార్లు ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలను అవేర్నెస్ చేయడంలో సఫలీకృతం అయ్యాము. ఇప్పటికే 25,000 మంది సంతకాలు చేశాము. ముఖ్యంగా మన నగరం అన్నప్పుడు 4 పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది. ఒక 3 పక్కల కనెక్ట్ చేసి ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు, అది కనెక్షన్ కాదు. మెట్రో లాస్ లో వస్తుందంటే లాస్ కాకపోవడానికి కారణం ఏముంటది? 30% నెట్వర్క్ కనెక్ట్ కాలే, 30% పీపుల్ కనెక్ట్ కాలే, అందుకే మెట్రో లాస్ లో ఉంది. మన నార్త్ లో ఉన్న మనమందరికి మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం, మనల్ని ఇగ్నోర్ చేయడం వల్ల అవివేకం.
మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి. మనం ఫైట్ చేయకుంటే రాదు. ఎందుకు రాదంటే మనల్ని ఇక్కడ ఇంత మునుపు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంత పెద్ద జనాభా సాంద్రత ఉన్న మనల్ని ఇగ్నోర్ చేసి అక్కడెక్కడో ఉన్న ఊహా నగరానికి తీసుకెళ్ళడం అనేది మనం భరించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఏదో 8 నెలల నుండి భరించాము. మనల్ని ఇలా విస్మరించి అటు ఇచ్చే వరకు మనం భరించలేకపోతున్నాం. ఎందుకు భరించాలి? మనం ట్యాక్స్లు కడతలేము. చాలా ట్యాక్స్లు కడుతున్నాం. 30%, 40% ట్యాక్స్ ఇక్కడ పోతున్నాయి. 60% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాం మనం ఇక్కడ నుండి 40% ఐటీ పీపుల్ గచ్చిబౌలికి వెళ్తారు. ఒక ఐటీ ఎంప్లాయీ గచ్చిబౌలికి వెళ్ళడానికి 1.5 hours నుండి 2 hours పోవడానికి అవుతుంది, 2 hours రావడానికి అవుతుంది. నేను 10 years నుండి ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ ని. పోవడానికి 60 kilometers, రావడానికి 60 kilometers, 120 kilometers పోవాలి. ఒక చిన్న మెట్రో 20 kilometers మెట్రో కనెక్టివిటీ ఇస్తే ఏం పోతుంది? 116 kilometers కనెక్టివిటీ ఫేజ్ 2 లో ఇచ్చారు. మనం ఒక 20 kilometers కనెక్టివిటీ ఇవ్వమని అడుగుతున్నాం. మనమే పెద్దగా అడగట్లేదు. చిన్న 20 kilometers కనెక్టివిటీ అడుగుతున్నాం. అది లాభదాయకమైన మెట్రో. ఇదేం నష్టం జరగదు. అక్కడ ఏదో ఊహానగరం చెట్లు చేమలు ఉన్నాయి, కొన్ని 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి ఇవ్వద్దని అంటే మీరు అక్కడికి ఇచ్చుకోండి, అటు శ్రీశైలం దాకా కూడా ఇచ్చుకోండి. మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎంత ఇచ్చుకోండి. మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దని మా విజ్ఞప్తి. అందుకే కంపల్సరీ మాకు ఇవ్వాలని మా కోరిక. తో నిత్యం రద్దీగా ఉండే మేడ్చల్, కోంపల్లి, కుత్బుల్లాపూర్, షామీర్పేట్ ఈ ప్రాంతాలన్నింటినీ విస్మరించి ఎక్కడో ఊహల నగరానికి, ఫోర్త్ సిటీకి మెట్రో 40 kilometers ప్రతిపాదించడము ఈ ప్రాంత ప్రజలుగా మా అందరినీ తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. మేము అడుగుతున్నది ఒక్కటే, మాకు ఇక్కడ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 20 kilometers, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 20 kilometers. ఆ ఊహల నగరానికి ప్రతిపాదించిన ఆ 40 kilometers మాకు ఇక్కడ ఈ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరానికి కేటాయిస్తే ప్రజలందరికీ బాగుంటుంది. నిత్యం వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైటెక్ సిటీకి వెళ్తున్నారు. వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మా మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ప్రతిపాదించాలని మరియు వేగంగా పూర్తి చేయాలని మా మెట్రో సాధన సమితి సభ్యులందరి ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.